హలో మామస్ 3 రోజుల్లో టార్గెట్ అవుట్. మాస్ రచ్చ చేసిన శ్రీ విష్ణు. మంచి సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర ఖచ్చితంగా మంచి జోరు చూపించే అవకాశం ఉన్న హీరోల్లో ఒకరిగా డీసెంట్ పేరు తెచ్చుకుంటున్న యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన కొత్త సినిమా సింగిల్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్గా జోరు చూపెడుతూ సాలిడ్గా కలెక్షన్స్ అందుకుంటూ ఉండగా మంచి రివ్యూల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తూ ప్రతిరోజు ప్రీవియస్ డే కన్నా కూడా బెటర్ ట్రెండ్ చూపెడుతూ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతుంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 3వ రోజున సాధించిన కలెక్షన్స్తో ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను కంప్లీట్ చేసుకొని లాభాలను సొంతం చేసుకోవడం మొదలుపెట్టడం విశేషమని చెప్పాలి. సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ రేంజ్ 7 కోట్ల దాకా ఉండగా 2 రోజుల్లో ఎక్సలెంట్ రికవరీని దక్కించుకున్న సినిమా 3వ రోజు సండే అడ్వాంటేజ్తో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్స్ని అందుకొని మాస్ రచ్చ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ను దాటేసి బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలిచింది. శ్రీ విష్ణు కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ని అందుకున్న సామాజిక వర్గమన సినిమా మొదటి 4 రోజుల వీకెండ్లో 10 కోట్ల రేంజ్లో కలెక్షన్స్ని అందుకొని లాంగ్ రన్లో 34.50 కోట్ల రేంజ్లో గ్రాస్ను అందుకుంది. ఇప్పుడు వీకెండ్లోనే 15 కోట్ల రేంజ్కి అటు ఇటుగా గ్రాస్ మార్క్ని అందుకున్న సింగిల్ మూవీ ఇదే రేంజ్లో వర్కింగ్ డేస్లో హోల్ కొనసాగిస్తే లాంగ్ రన్లో శ్రీ విష్ణు కెరియర్లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి సినిమా వర్కింగ్ డేస్లో అనుకున్న రేంజ్లో హోల్డ్ని ఎంతవరకు చూపిస్తుందో చూడాలి.